అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనూష. నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశంలో 2వ అత్యున్నతమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. నిన్న గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ తో పాటు ఉపాసన ఇంకా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. భారత గణతంత్ర దినోత్సవం వేళ దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం 2వ విడత కార్యక్రమం గురువారం రోజున ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవితో పాటు ప్రఖ్యాత నృత్యకారిణి సీనియర్ నటీమణి వై జయంతిమాల బాలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకోగా, సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి దివంగత ఎం ఫాతిమా బీబీ ఇంకా హోరోస్ట్రీ ఎన్ కామా పద్మభూషణ్ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాదిలో మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించగా, వీటిలో 5 పద్మవిభూషణ్ ఇంకా 7 పద్మభూషణ్. ఏప్రిల్ 22వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సగం మందికి పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంకా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు సందడి చేస్తున్నారు.